వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక షార్ట్ కట్ అనేది ఒక రకంగానే యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ లో 3 షార్ట్ కట్స్ చెప్తానండి. అందులో ఒక్కొక్క షార్ట్ కట్ అనేది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అది ఎలానో ఒకసారి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూవర్స్, మీరు ఏదైనా ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ డి అన్నారనుకోండి, టాప్‌లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అనేది డూప్లికేట్ వచ్చేస్తుంది. మీరిక్కడ ఒకేసారి మల్టిపుల్ సెల్స్‌ని సెలక్షన్ చేయండి. టాప్‌లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా డూప్లికేట్ రావడానికి షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ డి. లేదండి అన్ని సెల్స్‌లో డూప్లికేట్ రావాలి అనుకుంటే మీరేం చేస్తారు? ఒకేసారి ఇలా సెలక్షన్ చేయండి. కంట్రోల్ డి అనండి. సేమ్ డూప్లికేట్ వచ్చేస్తుంది. ఎట్ ఎ టైమ్ ఒకేసారి సెలక్షన్ చేసి కంట్రోల్ డి అనండి. అంటే మీకు డూప్లికేట్ డేటా ఏదైతే రావాలో ఆ డేటా ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ డి అనండి. అంతేగాని టాప్ లో ఏదో డేటా ఉందండి, ఆ డేటా ఉన్న సెల్స్ ని కూడా సెలక్షన్ చేసి కంట్రోల్ డి అన్నారనుకోండి, చూడండి ఆ డేటా డూప్లికేట్ వచ్చేస్తుంది. మీకు ఏ డేటా అయితే డూప్లికేట్ రావాలో ఆ డేటా ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. అలా అక్కడక్కడ మీకు డూప్లికేట్ రావాలి, అక్కడక్కడ మీరు డైరెక్ట్ గా సెలక్షన్ చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. ఈ విధంగా అంతేగాని డైరెక్ట్ గా రాదండి. సెలక్షన్ చేసి కంట్రోల్ డి. ఓకేనా? అలా డేటా ఉన్న సెల్స్ ని డూప్లికేట్ రావాలంటే మీరు యూజ్ చేసిన షార్ట్ కట్ కంట్రోల్ డి అండి. అలా ఓన్లీ డేటానే కాదండి, అలా ఒక షీట్ లో చార్ట్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, అవి డూప్లికేట్ రావాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ డి. షేప్ ని సెలక్షన్ చేశాను, కంట్రోల్ డి ప్రెస్ చేయండి, డూప్లికేట్ వచ్చేస్తుంది. చార్ట్ ని సెలక్షన్ చేశాను, కంట్రోల్ డి ప్రెస్ చేయండి, డూప్లికేట్ వచ్చేస్తుంది. మీకు కావాల్సిన చోట మూవ్ చేసుకోండి అండ్ ఎడిట్ చేసుకోండి, మోడిఫికేషన్ చేసుకోండి. ఇలా ఎక్సెల్ లో టెక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్స్, షేప్స్, పిక్చర్స్, ఐకాన్స్ ఏవైనా సరే మీకు డూప్లికేట్ రావాలనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ డి. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని ఆప్షన్స్ కి షార్ట్ కట్స్ ఉండవండి, కానీ రిపీటెడ్ గా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంగ్లీష్ లో చాలా మంది ఆబ్సెంట్ అయ్యారండి, ఆ పర్టికులర్ సెల్ ని హైలైట్ చేయాలి. ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఇక్కడ నేను ఫిల్ కలర్ రెడ్ కలర్ అనేది ఫిల్ చేశాను. మళ్ళీ సేమ్ ప్రీవియస్ గా ఏ యాక్షన్ అయితే ఉందో, అంటే రెడ్ కలర్ ఫిల్ చేశాను కదండి, ఆ యాక్షన్ రిపీట్ చేయాలి అంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి F4. అలా సెలక్షన్ చేయండి, F4. సెలక్షన్ చేయండి, F4. ఏ డేటా అయినా సెలక్షన్ చేసి F4 క్లిక్ చేస్తే ప్రీవియస్ యాక్షన్ అనేది రిపీట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, రోస్ ని డిలీట్ చేయాలంటే మనకు ఎలాంటి షార్ట్ కట్ లేదండి, డైరెక్ట్ గా. ఇప్పుడు నేను ఏదైనా ఒక రోని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నాను, ఆ ఎంటైర్ రో అనేది డిలీట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నా ప్రీవియస్ యాక్షన్ ఏంటి? రోని డిలీట్ చేశాను. దానికన్నా ముందు ఒక సెల్ కి రెడ్ కలర్ అనేది ఫిల్ చేశాను. ఇప్పుడు నేను ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి. ప్రీవియస్ యాక్షన్ ఏంటంటే రోస్ ని డిలీట్ చేశారు కాబట్టి ఆ రో అనేది డిలీట్ అయిపోయింది. అలా ఇక్కడ 9th 10th ఆబ్సెంట్ అయిన ఆ రోస్ ని సెలక్షన్ చేసి F4 అన్నాను, ఆ రోస్ అనేది డిలీట్ అయిపోయింది. సెలక్షన్ చేయండి, F4. సెలక్షన్ చేయండి, F4. ఇలా ఎంఎస్ ఎక్సెల్ లో కొన్ని ఆప్షన్స్ కి షార్ట్ కట్స్ ఉండవు, కానీ ఆ ఆప్షన్స్ ని రిపీటెడ్ గా యూజ్ చేయాలి. ప్రీవియస్ యాక్షన్ ని రిపీట్ చేయాలి అనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్ కట్ F4. అలానే ఈ F4 అనేది వేరే రకంగా కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు జనరల్ గా మనకి సెల్ కోడ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ కోడ్ ఏంది? E5. ఇదేందండి C1. అలా ఇప్పుడు 25,000 అనేది ఏ సెల్ లో ఉంది? A2 లో ఉంది. A2 అవునా కాదా? ఇప్పుడు నేను రిఫరెన్స్ గా తీసుకున్నట్టు కాదండి, మీరు డైరెక్ట్ గా A2 అని టైప్ చేస్తే A2 అనేది ఒక నార్మల్ డేటా. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, కంటిన్యూషన్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్ఫాబెట్ నెంబర్ రెండు మీరు కలిపి టైప్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. అదే మీరు నార్మల్ ఆల్ఫాబెట్ ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, డూప్లికేట్ వచ్చేస్తుంది. నార్మల్ నెంబర్ ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, డూప్లికేట్ వచ్చేస్తుంది. రెండు కలిపి టైప్ చేస్తే అది ఒక సెల్ కోడ్, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను A2 అనే సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోవాలండి. రిఫరెన్స్ గా తీసుకోవాలంటే ముందు ఈక్వల్ టు యూజ్ చేసి A2 సెల్ ని సెలక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సేమ్ A2 అనే సెల్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా రిపీట్ అయిందండి. ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, మనకి ఆర్డర్ లో A3, A4, A5 అలా వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఆ సెల్స్ లో ఉన్న డేటా అనేది ఆటోమేటిక్ గా ఈ విధంగా వచ్చేస్తుందండి. కానీ నాకు ఇప్పుడు ఎలా కావాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే సేమ్ డేటా రిపీట్ అవ్వాలి, కంటిన్యూ అవ్వకూడదు. ఓకేనండి. అంటే ఇక్కడ ఈ ఫార్ములాని ఎడిట్ చేస్తున్నానండి. ఇందులో A2 అనే దాన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే నాకు డూప్లికేట్ రావాలి అంటే A2 అనే సెల్ అనేది ఫ్రీజ్ అవ్వాలి, కంటిన్యూ అవ్వకూడదు అనుకుంటే మీరు ఆ A2 అనే సెల్ ని సెలక్షన్ చేసి
కీబోర్డ్‌లో యూజ్ చేసే షార్ట్‌కట్ F4. అంటే ఒక ఫార్ములాలో మీరు రిఫరెన్స్‌గా తీసుకున్న సెల్స్‌ని ఫ్రీజ్ చేయాలంటే షార్ట్‌కట్ ఏందండి? F4. ఫ్రీజ్ అయిందని ఎలా తెలుస్తుందండి? ఇక్కడున్న కాలమ్ నేమ్, రో నంబర్ ముందు డాలర్ సింబల్ వచ్చేస్తుందండి. అప్పుడు ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఈ విధంగా సేమ్ డూప్లికేట్ వచ్చేస్తుంది. కంటిన్యూ అవ్వదు. అంటే మనం ఎంఎస్ ఎక్సెల్‌లో సెల్స్‌ని ఎందుకు ఫ్రీజ్ చేస్తామండి? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఫ్రీజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. వీళ్ళు డిఫరెంట్ వాల్యూస్‌కి సేల్ చేశారు. వీళ్ళు సేల్ చేసిన వాల్యూస్‌కి కమిషన్ ఫైండ్ ఔట్ చేయాలి. ఎంత కమిషను? 2%. ఆ 2% అనేది సెపరేట్ సెల్‌లో ఉంది. కాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఈక్వల్ టు వాళ్ళు సేల్ చేసిన వాల్యూ ఇంటూ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రతి ఒక్కళ్ళకి 2% కనుక్కోవాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళది సేల్స్ వాల్యూ వేరు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ నేను ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఏం జరగాలి? ఇక్కడ 14,000 ఆటోమేటిక్‌గా తీసుకునిద్ది. అండ్ కమిషన్ రేట్ కూడా తీసుకుందండి. కానీ ఇక్కడ ఏం జరిగింది? జీరోస్ వచ్చినాయి. ఇక్కడ మనం ఫస్ట్ అప్లై చేసిన ఫార్ములాని ఎడిట్ చేయండి. D2 సేల్స్ ఇంటూ కమిషన్ రేటు. ఇక్కడ సేల్స్ వాల్యూ అప్డేట్ అవ్వాలి. అండ్ ఇక్కడ కమిషన్ అనేది ఫ్రీజ్ అయ్యి ఉండాలి. అంటే 2% ఆ సెల్ అనేది ఫ్రీజ్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది మనకి? కమిషన్ రేట్ ఉన్న కింద సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకుంది. అంటే ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడేమో దాని కింద ఉన్న సెల్ అనేది అప్డేట్ అయింది. అంటే ఇక్కడ కమిషన్ రేట్‌ని మీరు రిఫరెన్స్‌గా తీసుకున్నారు కదండీ! ఆ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని మీరు ఫ్రీజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఆ కమిషన్ రేట్ ఉన్న సెల్‌ని సెలక్షన్ చేసి కీబోర్డ్‌లో F4 క్లిక్ చేయండి. అప్పుడు మీకు కాలమ్, రో మొత్తం ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ పొరపాటున మీరు అగైన్ F4 అన్నారనుకోండి, రో ఒక్కటి ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 అనండి, కాలమ్ ఒక్కటి ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 అనండి, అన్‌ఫ్రీజ్ అయింది. మళ్ళీ అగైన్ F4 ప్రెస్ చేయండి. కాలమ్, రో 2 ఫ్రీజ్ అయినాయి. అంటే కొన్ని సిట్యుయేషన్‌లో కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కాలమ్‌ని, రోని మొత్తాన్ని ఫ్రీజ్ చేయాల్సొస్తుంది. ఒక్కోసారి పర్టిక్యులర్ కాలమ్‌ని, ఒక్కోసారి పర్టిక్యులర్ రోని ఫ్రీజ్ చేయాల్సొస్తుంది. అలా ఫ్రీజ్ చేయాలంటే మనం యూజ్ చేసే షార్ట్‌కట్ F4. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా కమిషన్ అనేది వచ్చేస్తుంది. అలా ఎంఎస్ ఎక్సెల్‌లో ప్రీవియస్ యాక్షన్ రిపీట్ చేయాలన్న షార్ట్‌కట్ F4 అండ్ సెల్స్‌ని ఫ్రీజ్ చేయాలన్న షార్ట్‌కట్ F4. అండ్ నెక్స్ట్ షార్ట్‌కట్ వచ్చి ఇక్కడ ఈ షీట్‌లో చూస్తే ఒక 2 టేబుల్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను ఎంప్టీ ప్లేస్‌లో ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నాననుకోండి, ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అయిద్ది. అలా గాకుండా ఏదైనా ఒక టేబుల్‌లో ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నాననుకోండి, ఆ పర్టిక్యులర్ టేబుల్ వాటికి సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ టేబుల్‌లో ఉన్న ఏదైనా ఒక సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఆ టేబుల్ వాటికి సెలక్షన్ అవుతుంది. ఇలా టేబుల్ సెలక్షన్‌లో ఉన్నప్పుడు అగైన్ కంట్రోల్ ఏ ప్రెస్ చేశాననుకోండి, మళ్ళీ ఎంటైర్ షీట్ మొత్తం సెలక్షన్ అవుతుంది. ఇలా టోటల్ షీట్‌ని సెలక్షన్ చేయాలన్నా షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. పర్టిక్యులర్ టేబుల్‌ని సెలక్షన్ చేయాలన్నా షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. అలానే మీ ఎక్సెల్ షీట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్, చార్ట్స్ అండ్ పిక్చర్స్, ఐకాన్స్, షేప్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ అన్నారనుకోండి, మీ షీట్‌లో ఉన్న టోటల్ ఆబ్జెక్ట్స్ మొత్తం సెలక్షన్ అవుతాయండి. అంటే డేటా కాకుండా రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఏదైనా ఒక షేప్‌ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. టోటల్ ఆబ్జెక్ట్స్ సెలక్షన్ అవుతాయి. వాటిని ఎట్ ఎ టైమ్ మీరు డూప్లికేట్ తీసుకుంటారో, లేదంటే డిలీట్ చేస్తారో, వేరే షీట్‌లో మూవ్ చేస్తారో అది మీ ఇష్టం. అలానే కంట్రోల్ ఏ షార్ట్‌కట్ అనేది వేరే రకంగా కూడా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడీ నంబర్‌ని మ్యాచ్ చేసుకొని నేను నేమ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దీనికోసం వీలుకప్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ఫార్ములా మొత్తం టైప్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది ఓపెన్ బ్రేసెస్ తర్వాత దాని యొక్క సింటాక్స్ అనేది నాకు ఐడియా లేదండి. స్టెప్ బై స్టెప్ ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా మొత్తం టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ అయిన తర్వాత కీబోర్డ్‌లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఆ ఫార్ములాకి సంబంధించిన స్టెప్స్ అనేది క్లియర్‌గా ఫాలో అవ్వండి. ఫస్ట్ లుకప్ వాల్యూ, ఐడీ నంబర్‌ని మ్యాచ్ చేసుకొని రావాలి. అండ్ టేబుల్ అరే ఇక్కడ ఈ సెల్‌ని సెలక్షన్ చేసి ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కాలమ్ ఇండెక్స్ నంబరు, ఫైండ్ ఔట్ చేయాల్సిన నేమ్. ఆ నేమ్ అనేది సెకండ్ కాలమ్‌లో ఉంది. 2 అండ్ రేంజ్ లుకప్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0 ఇచ్చేసేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి 12061 కుసుమ. ఓకేనా? ఇలా మీరు ఎక్సెల్‌లో ఎలాంటి ఫార్ములా అయినా అప్లై చేయండి. ఆ ఫార్ములాకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అనేది డిస్‌ప్లే అవ్వాలంటే మీరు యూజ్ చేసే షార్ట్‌కట్ కంట్రోల్ ఏ. అలానే ఇక్కడ మీరు ఫార్ములాస్ అప్లై చేశారు. ఈ ఫార్ములా ఉన్న సెల్‌ని కాపీ చేయాలనుకుంటున్నారు. ఆ సెల్‌ని సెలక్షన్ చేసి కంట్రోల్ సి కాపీ, వేరే చోట సెలక్షన్ చేసి కంట్రోల్ వి పేస్ట్ అంటే సేమ్ ఫార్ములా అనేది మనకి కాపీ అవ్వదండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? మనకి సెల్ కోడ్స్ అనేది చేంజ్ అయిపోతాయి. ఇక్కడ మీరేం చేయాలి? ఫార్ములా అప్లై చేసిన సెల్‌ని ఎడిట్ చేయండి. దీని తర్వాత
ఆ ఎంటైర్ ఫార్ములా మొత్తాన్ని సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. మొత్తం సెలక్షన్ అయిందా లేదా? కాపీ చేయండి కంట్రోల్ సి. దాని తర్వాత మీకు కావాల్సిన చోట డైరెక్ట్‌గా పేస్ట్ చేయండి. అప్పుడు ఈ ఫార్ములాలో ఉన్న ప్రతీదీ మీకు ఎగ్జాక్ట్‌గా కాపీ అవుతుంది. ఓకేనా? వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.